హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సీన్ నంబర్ 62' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అర్జున్‌ని చూపిస్తారు. అయితే అర్జున్ ఒకరోజు ఉదయాన్నే ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన సెల్వరాజ్‌ని కలవడానికి తన ఆఫీస్‌కి వెళ్తాడు. ఎందుకంటే అర్జున్ ఒక మంచి థ్రిల్లర్ స్టోరీ రాసి దాన్ని సెల్వరాజ్‌కి చెప్పడానికి. సెల్వరాజ్ అర్జున్‌ని "నువ్వెక్కడి నుండి వచ్చావని" అడగ్గా దానికి అర్జున్ "నేను అన్నామలై నుండి వచ్చాను. మిమ్మల్ని కలిసి ఎలాగైనా నేను రచన కథ చెప్పాలి అని వారం రోజులుగా ఇక్కడే హోటల్‌లో ఉంటూ మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాను. నేను మీరు ప్రొడ్యూస్ చేసిన అడ్వర్టైజ్మెంట్‌లన్నీ చూశాక మీకు థ్రిల్లర్ స్టోరీస్ అంటే ఇష్టమని అర్థమైంది" అనగా దానికి ప్రొడ్యూసర్ "నిజం చెప్పాలి అంటే నాకు థ్రిల్లర్ కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి స్క్రిప్ట్ రాసే రైటర్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నా. ఇప్పటిదాకా నన్ను చాలామంది కలిసి స్క్రిప్ట్ కాన్సెప్ట్ చెప్పారు. అయితే అందరూ కూడా ఫారెన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీస్ రెఫరెన్స్‌గా తీసుకొని స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి అదే స్టోరీనే చెప్తున్నారు కానీ నాకు కేవలం ఒరిజినల్ స్టోరీ కావాలి" అంటాడు. దానికి అర్జున్ "సార్ ఒక్కసారి నా స్టోరీ వినండి. పక్కాగా మీకు నచ్చుతుంది" అంటాడు. అర్జున్ కాన్ఫిడెన్స్ నచ్చిన ప్రొడ్యూసర్ "సరే నీ స్టోరీ మొత్తం నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి" అనడంతో అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన స్క్రిప్ట్ బుక్ ఓపెన్ చేసి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ స్టార్టింగ్‌లో అభి ఫుల్‌గా నిద్రపోతూ ఉండగా అప్పుడే తనకి తన ఫ్రెండ్ అయిన సంజయ్ ఫోన్ చేసి "రేయ్ గుడ్ న్యూస్ రా, మనం డైరెక్టర్ రవి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ అయ్యాం. మనం సెలెక్ట్ అయినట్టు ఫోన్‌కి మెసేజ్ కూడా వచ్చింది చూసుకో" అనగా అది విన్న అభి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫోన్‌లో మెసేజ్ చూడగా తనకి కూడా సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చి ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా సెలెక్ట్ అయినట్టు అభి, సంజయ్‌లతో పాటు వైష్ణవి, సహానా అండ్ సుబ్బులకు కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది. నిజానికి ఈ 5 మంది బెస్ట్ ఫ్రెండ్స్ తమకి యాక్టర్స్ అవ్వాలి అని కోరిక. అందుకే ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసినా సరే వెంటనే ఈ 5గురు అక్కడికి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి వస్తూ ఉంటారు. అలా చాలా ఆడిషన్స్‌కి వెళ్ళి ఉంటారు కానీ ఒక్కదానికి కూడా సెలెక్ట్ అయ్యి ఉండరు. కానీ ఇప్పుడు ఈ 5గురికి ఒకే ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేసే అవకాశం రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సెలెక్ట్ అయిన ఈ 5గురిని ఫారెస్ట్ ఏరియాలో ఉండే నైట్ ప్యాలెస్‌కి రమ్మని చెప్పడంతో ఈ 5గురు ఆ నైట్ ప్యాలెస్ దగ్గరికి బయలుదేరుతారు. అలా 5గురు చాలా కష్టపడి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాక సంజయ్ అక్కడే ఒక ఇంటి దగ్గర ఉన్న 3 వ్యక్తుల్ని చూసి నైట్ ప్యాలెస్ ఎక్కడ ఉంది అని అడగ్గా దానికి అందులోని ఒక వ్యక్తి "అసలు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి" అంటాడు. దానికి సంజయ్ "డైరెక్టర్ రవి సార్ మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాడు" అని చెప్తాడు. అయితే ఆ ముగ్గురు అప్పటికే డ్రింక్ చేస్తూ మత్తులో ఉండి సహానాని చూసి తనతో అసభ్యకరంగా ప్రవర్తించబోగా అభి అండ్ సంజయ్ వారిని ఆపి సహానాని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో అలా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళగా వారికి నైట్ ప్యాలెస్ కనిపిస్తుంది. దాంతో హ్యాపీగా అందరూ ప్యాలెస్ దగ్గరికి వెళ్తారు. అయితే అప్పటికే అక్కడ మూర్తి అండ్ నిర్మల కూడా ఉంటారు. నిజానికి వారిని కూడా డైరెక్టర్ రవి సెలెక్ట్ చేశాడు అని వారికి తెలుస్తుంది. అలా అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత సహానా డైరెక్టర్ రవికి ఫోన్ చేసి "సార్ మేము మీరు చెప్పిన ప్యాలెస్ దగ్గరికి చేరుకున్నాము" అనగా దానికి డైరెక్టర్ రవి "ప్యాలెస్ తాళాలు అక్కడే దగ్గర ఇంట్లో ఉండే సెక్యూరిటీకి ఇచ్చాను. కీస్ ఇప్పించుకొని డోర్స్ ఓపెన్ చేసి ప్యాలెస్‌లోకి వెళ్ళండి" అని చెప్తాడు. అయితే ఆ ప్యాలెస్ కీస్ ఇంతకుముందు డ్రింక్ చేస్తూ కనిపించిన వారి దగ్గరే ఉంటాయి. దాంతో సంజయ్, మూర్తి అండ్ అభి కీస్ కోసం మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి కీస్ ఇవ్వమని అడగ్గా దానికి వారు కీస్ ఇవ్వాలి అంటే సహానాని ఒక రాత్రికి తమ దగ్గరికి పంపమని అడగడంతో అది విన్న సంజయ్, మూర్తి, అభిలకి చాలా కోపం వచ్చి వారిపై అటాక్ చేసి కొడతారు. అలా వారి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అయితే అప్పుడే అక్కడికి డైరెక్టర్ రవి తన మనిషితో వస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రవి వారితో "ఇక చాలు ఆపండి" అని వారిని ఆపి నవ్వుతూ సంజయ్ అండ్ అభిలతో "వీళ్ళు రౌడీలు కాదు, వీళ్ళు కూడా నేను సెలెక్ట్ చేసిన వాళ్ళే. వీళ్ళ పేర్లు విశ్వ, కర్ణ అండ్ రాబర్ట్. వీళ్ళు కూడా నా సినిమా కోసం సెలెక్ట్ చేసిన వారు. మీ అందరికీ తెలుసు కదా నా గురించి. నాకు ఫేక్ యాక్టర్స్ యాక్టింగ్ అంటే నచ్చదు అని. అందుకే నేను సెలెక్ట్ చేసిన మీ అందరికీ మధ్య రియల్ లైఫ్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశాను. ఈ సిచ్యుయేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అనుకున్నా. మీరందరూ నిజంగానే రియల్ యాక్టర్స్" అని మెచ్చుకుంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి రవి, సంజయ్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా మూర్తి, నిర్మలతో "మీరందరూ మంచి యాక్టర్స్ అని అర్థమైంది. మూవీ స్టార్ట్ అవడానికి మరికొన్ని రోజులు పడుతుంది. అందుకే కొన్ని రోజులు మీరందరూ ఇదే ప్యాలెస్‌లో ఉండాల్సి ఉంటుంది. అది కూడా మీకు బయటి ప్రపంచానికి కనెక్షన్ లేకుండా" అనగా దానికి అందరూ ఓకే అని చెప్తారు. ఎందుకంటే అందరికీ అది మొదటి సినిమా ఛాన్స్ కాబట్టి వదులుకోకూడదు అనుకుంటారు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత అందరూ ప్యాలెస్‌లోకి వెళ్ళి ఎవరి రూమ్స్‌లో వాళ్ళు నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన సంజయ్ కాఫీ తాగుతూ చల్లగాలి కోసం ప్యాలెస్ బయటికి వెళ్ళాలి అని చూడగా ఇక్కడే ట్విస్ట్. ఆ ప్యాలెస్ నుండి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ప్యాలెస్‌కి ఉన్న అన్ని డోర్స్ కూడా లాక్ వేసి ఉంటారు. దాంతో సంజయ్‌కి ఏమీ అర్థం కాక అభి దగ్గరికి
వెళ్ళి ప్యాలెస్ కీస్ ఎక్కడ ఉన్నాయని అడగ్గా దానికి అభి డోర్స్ నేను క్లోజ్ చేయలేదు, వైష్ణవి క్లోజ్ చేసి ఉండవచ్చు, తనని అడుగు అనడంతో సంజయ్ వెళ్ళి వైష్ణవిని కీస్ అడగ్గా దానికి వైష్ణవి నేను కూడా ఉదయం నుండి కీస్ కోసమే వెతుకుతున్నా అంటుంది. అదంతా అక్కడే ఉన్న సుబ్బు చూసి వారితో బాల్కనీలోకి కూడా వెళ్లకుండా లాక్ చేశారు అంటే ఇదంతా డైరెక్టర్ రవి సార్ ప్లానే అయి ఉంటుంది. రవి సార్ మనకి ఇలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడు అంటే మనం ఇలాంటి సిచ్యుయేషన్లో ఎలా రియాక్ట్ అవుతామో చూడాలి అనుకుంటున్నాడేమో అని చెప్తాడు. సుబ్బు చెప్పింది విన్న అందరూ అదే నిజం అనుకుంటారు. అలా ఆ రోజు మొత్తం అందరూ ఒకే ప్యాలెస్లో ఉండటం వల్ల ఒకే ఫ్యామిలీలాగా కలిసిపోయి ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటూ లేడీస్ అందరి కోసం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి తింటారు. అలా ఆ రోజు మొత్తం అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయి మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుతూ చిల్ అవుతారు. అలాగే ఆ ప్యాలెస్లోని వాచ్నే చూస్తూ రాత్రి ఎప్పుడవుతుందా, రవి సార్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా రాత్రి అవ్వగానే నిజంగానే ప్యాలెస్ డోర్స్ ఓపెన్ చేసి డైరెక్టర్ రవి లోపలికి వస్తాడు. రవిని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా రవి వారితో ఈ రోజు మొత్తం మీకు ఎలా గడిచింది, ఎలా అనిపించింది అని అడగ్గా అందరూ హ్యాపీ ఫేసెస్తో చాలా బాగా గడిచింది అని చెప్తారు. అప్పుడే రవి వారితో అసలు టెస్ట్ రేపు నుండి స్టార్ట్ అవ్వబోతుంది, అంతకంటే ముందు ఈరోజు పార్టీ చేసుకుందామని రవి తనతో పాటు తీసుకొచ్చిన మందు బాటిల్ వారి ముందు ఉంచి అలా అందరూ కలిసి డ్రింక్ చేస్తూ హ్యాపీగా చిల్ అవుతారు. ఇదిలా ఉంటే మరో పక్క అదే ప్యాలెస్ కి దగ్గరలో ఉన్న రాజ్ అండ్ సీత అనే కపుల్ ని చూపిస్తారు. రాజ్ ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్, ఇంకా సీత ఒక మోడల్. ఇద్దరు అక్కడికి ఫోటోషూట్ కోసం వచ్చి ఉంటారు. నిజానికి ఇద్దరు అక్కడికి దగ్గరలోని ఒక రిసార్ట్ లో స్టే చేసి ఉంటారు. ఇప్పుడు ఫోటోషూట్ కోసం ఈ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ లో అయితే ఫొటోస్ న్యాచురల్ గా ఉంటాయి అని. అలా ఆ ప్యాలెస్ కి దగ్గరలోనే రౌండ్ సర్కిల్ గా మంట వెలిగించి మధ్యలో సీతని కూర్చోబెట్టి సీతమ్మ తల్లి అగ్ని పరీక్ష కాన్సెప్ట్తో ఫొటోస్ న్యాచురల్గా తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుబ్బు, సహానా అండ్ అభి రాజ్ని అడిగి విషయం కనుక్కొని తన ఫోటోగ్రఫీ డెడికేషన్కి తనని మెచ్చుకొని తనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అప్పుడే రాజ్ ఆ ముగ్గురిని కూడా ఫోటో తీస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అవ్వగానే ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. అందరూ ఉదయాన్నే నిద్రలేచి తమ పరిస్థితి చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వారి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి బంధించి ఉంటారు. అది కూడా ఎలా అంటే సంజయ్ ఒక చేతికి, సహానా ఒక చేతికి సంకెళ్ళు వేసి బంధించి ఉంటారు. అలాగే కాళ్ళకి కూడా. ఇంకా అభి అండ్ వైష్ణవ్కి కూడా సేమ్. సుబ్బుకి మాత్రం ఒక్కడే కాబట్టి సంకెళ్ళు అటాచ్ చేసి ఉంటారు. మరో రూమ్లో మూర్తి అండ్ నిర్మలకు కూడా సేమ్ ఇలాగే బంధించి ఉంటారు. దాంతో వాళ్ళు నడవడానికి ఏదైనా పని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకే ప్లేస్లో కూర్చోవడం తప్ప మరేమీ చేయడానికి వీలుండదు. ఇంకా సుబ్బుకి మాత్రమే సింగిల్గా సంఖ్యలతో బంధించి ఉండడంతో మిగతా వారికి తినడానికి ఫుడ్, మిగతా పనులు అన్నీ తనే చేస్తూ ఉంటాడు. ఇంకా ఫ్రిడ్జ్లో కేవలం ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ మాత్రమే ఉంటుంది. దాంతో అందరూ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ మాత్రమే తింటూ అసలు తమకి ఎప్పటిదాకా ఇలా బంధించి ఉంచుతారో అర్థం కాదు. అప్పుడే వైష్ణవి వారితో ఇలాంటి టెస్ట్ నేను ఎక్కడా చూడలేదు, అయినా మన ఫోన్స్ కూడా తీసుకోవడం ఏంటి, ఒకవేళ మనలో ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఏర్పడితే ఈ ఫారెస్ట్ లాంటి ప్లేస్లో ఉన్న ఈ ప్యాలెస్ దగ్గరికి వచ్చి మనకి ఎవరు హెల్ప్ చేస్తారో, అసలు మనం ఈ ప్యాలెస్లో ఉన్నట్లు ఎవరికి కూడా తెలియదు అని ఫీల్ అవ్వగా అదంతా విన్న సంజయ్ ఆ ప్యాలెస్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని చూసి ఇదంతా రవి సార్ మనల్ని చేస్తున్న టెస్ట్ అయి ఉండవచ్చు, ఈ సిచ్యుయేషన్లో మనం ఎలా రియాక్ట్ అవుతాము, ఏం చేస్తాము అదంతా ఆ సీసీటీవీ కెమెరాస్ ద్వారా తను చూస్తూ ఉండవచ్చు కదా, అందుకే మన మైండ్లోకి వచ్చే నెగిటివ్ మాటలన్నీ ఆపేసి అంతా పాజిటివ్గానే ఆలోచిద్దాం, పాజిటివ్గానే రియాక్ట్ అవుదామని అలా అందరూ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ తింటారు. అప్పుడే వైష్ణవి తన చేతులు క్లీన్ చేసుకోవాలి అని అభితో చెప్పడంతో అలా ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తారు. అప్పుడే అభి చాలా ఇబ్బంది పడుతూ వాటర్ తాగుతాడు. అయితే వైష్ణవి చేతులు క్లీన్ చేసుకుని అభితో ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఇది మన మీద టెస్ట్ కాదు, ట్రాప్ అనిపిస్తుంది, నాకు భయంగా ఉంది అనగా అది విన్న అభి మాత్రం తన మాటలు సీరియస్గా తీసుకోకుండా నవ్వుతూ నువ్వు అనవసరంగా ఏదేదో ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు, ఈ రోజు రాత్రికే రవి సార్ వస్తాడు అని తనకి నచ్చ చెప్తాడు. అయితే వైష్ణవికి మాత్రం ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాలెస్ డోర్స్ అండ్ విండోస్ అన్నీ బయట నుండి లాక్ చేయబడి ఉంటాయి. ఇంట్లోకి సూర్యుడి వెలుతురు కూడా రావటం లేదు. ఎప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు పగలవుతుందో ఏమీ తెలియట్లేదు. అంతేగాక ఆ ప్యాలెస్లో ఉన్న గడియారాలు మొత్తం కూడా తీసేసి ఉంటారు. దాంతో ఇంట్లో ఉన్న వారికి టైం ఎంత అయ్యిందో కూడా తెలియట్లేదు. ఇంకా సంజయ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే మూర్తి అండ్ నిర్మలాని మాత్రం సపరేట్గా మరో రూమ్లో ఉంచి ఉంటారు. అందుకే అవన్నీ చూస్తున్న వైష్ణవికి ఇది ట్రాప్ లా ఉంది అని డౌట్ వస్తుంది. మరో పక్క మూర్తి అండ్ నిర్మలాని లాక్ చేసి ఉంచిన రూమ్ కీస్ అదే రూమ్లో ఎత్తైన ప్రదేశంలో ఉంచి ఉంటారు. అవి చూసిన మూర్తి అండ్ నిర్మల ఆ కీస్ తీసుకుని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళాలి అని అలా ఆ కీస్ ఎత్తైన ప్లేస్లో ఉండడంతో మూర్తి అండ్ నిర్మలకి సంఖ్యలతో బంధించినా సరే చాలా ఇబ్బంది పడుతూ ఆ కీస్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆ కీస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాసెస్లోనే నిర్మలకి బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తనకి ఆస్తమా ఉంటుంది కాబట్టి. నిర్మల పరిస్థితి చూసిన మూర్తి తన ఇన్హేలర్ కోసం ఆ రూమ్ మొత్తం వెతుకుతారు, కానీ ఆ రూమ్లో ఇన్హేలర్ ఉండదు. దాంతో మూర్తి గట్టిగా బయట
బయటి వారికి వినిపించేలా అరుస్తూ ఉంటాడు. మూర్తి అరుపులు విన్న బయటి వారు ఇన్హేలర్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా సంజయ్ అండ్ సహానాకి ఇన్హేలర్ దొరుకుతుంది కానీ ఆ రూమ్ డోర్స్ లాక్ చేసి ఉంటారు. దాంతో ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ డోర్స్ ఓపెన్ అవ్వవు. దాంతో అదంతా చూస్తున్న మూర్తి అండ్ నిర్మల చాలా కష్టపడి చివరికి మూర్తి పైన ఉన్న రూమ్ కీస్ అందుకుని ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేయడంతో వెంటనే బయట ఉన్నవారు లోపలికి వెళ్ళి నిర్మలకి ఇన్హేలర్ ఇవ్వడంతో నిర్మల బ్రీత్ తీసుకుని కాసేపటికి నార్మల్ అవుతుంది. అయితే చావు దాకా వెళ్ళొచ్చిన నిర్మల కోపంతో అక్కడ సీసీటీవీ కెమెరాస్ని చూస్తూ ఇక్కడ ఇంత జరుగుతుంటే ఈ డైరెక్టర్ సచ్చినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అని తిడుతుంది. సీన్ కట్ చేస్తే మరో పక్క డైరెక్టర్ రవి డాక్టర్ యాంటోనీ భార్య మీరాతో అఫేర్లో ఉన్నట్లు చూపిస్తారు. ఆ డాక్టర్ పేరు యాంటోనీ. ఇంకా డైరెక్టర్ రవి తను అఫేర్లో ఉన్న డాక్టర్ యాంటోనీ భార్య సహాయంతో యాంటోనీని పరిచయం చేసుకుని తనతో కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక మందును కనిపెట్టి ఉంటారు. ఆ మందు ఎలా పనిచేస్తుంది అంటే ఆ మందు మనిషి తాగితే ఆ మందు తాగినప్పటి నుండి మనిషికి నిద్ర అనేదే రాదు. అంటే ఆ మందు తాగిన వారికి రాత్రి పగలు అని తేడా లేకుండా అసలు కొంచెం కూడా నిద్ర పట్టదు. దాంతో బాడీకి కొంచెం కూడా రెస్ట్ లేకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దాంతో ఆ మనిషి యొక్క బయాలజికల్ క్లాక్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇలా జరిగితే ఆ మనిషికి మొదట ఆలోచించే అర్థం చేసుకునే శక్తి తగ్గుతుంది. అలా జరిగితే తర్వాత ఆ మనిషి ఏ స్టేజ్ వరకు వెళ్తాడో తెలీదు. అది తెలుసుకోవాలనే డైరెక్టర్ మూవీ ఛాన్స్ పేరుతో వాళ్ళందరినీ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఆ ప్యాలెస్కి వచ్చేలా చేసి ఉంటాడు. వారిపై ఆ ప్రయోగం చేయాలని ఫిక్స్ అయి ఉంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు వారందరికీ పార్టీ అని ఇచ్చిన డ్రింక్లో ఆల్రెడీ తాము ఎక్స్పెరిమెంట్ ద్వారా కనిపెట్టిన ఆ మందు కలిపి వారికి ఇచ్చి అందరూ తాగేలా చేసి ఉంటాడు. అందుకే ఇక వారందరికీ నిద్ర అనేదే రాదు. దాంతో రవి ఇక వారందరూ నిద్రలేక ఎలా ప్రవర్తిస్తాడో చూడాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఆ రోజు అందరూ డ్రింక్ తాగి నిద్రపోయాక రవి వారందరి ఫోన్స్ తీసుకుని అలాగే ఆ ఇంట్లోకి సూర్యుడి వెలుతురు అనేది రాకుండా విండోస్కి చెక్కలు కొట్టి అన్ని డోర్స్ లాక్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నిజానికి వైష్ణవికి వచ్చిన డౌట్ నిజమే, ఇది యాక్టింగ్ క్యాంప్ కాదు, రవి ఒక పక్క ప్లాన్ ప్రకారం రెడీ చేసిన ఒక ట్రాప్. ఇంకా అలా రవి ఆ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాస్ ద్వారా అక్కడ జరిగేది అంతా చూస్తూ వారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే 2 రోజులుగా ప్యాలెస్లో ఉన్న వారికి నిద్ర అనేది రాకపోవటం వల్ల అందరిలో నెమ్మదిగా మార్పులు మొదలవుతాయి. ఇంకా 2 రోజులైనా డైరెక్టర్ రవి అక్కడికి తిరిగి రాకపోవడంతో అందరికీ రవి తమని ట్రాప్ చేశాడని అర్థమవుతుంది. కానీ ఎందుకు అనేది మాత్రం అర్థం కాదు. దాంతో అందరూ ఎలాగైనా ఆ ప్యాలెస్ నుండి బయటపడాలి అని ఆ ప్యాలెస్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు. కానీ బయటికి వెళ్లేందుకు దారి అనేదే కనిపించదు. ఇంకా ప్యాలెస్లో వారికి తినడానికి ఫుడ్ కూడా ఉండదు. ఇంకా అందరికీ నిద్ర లేకపోవడం వల్ల వారందరికీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే సహానాకి తన బ్యాగ్లో ఒక కీప్యాడ్ ఫోన్ ఉందని గుర్తొచ్చి అదే విషయం సంజయ్కి చెప్పి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి సహానా బ్యాగ్ మొత్తం వెతకగా కీప్యాడ్ ఫోన్ దొరుకుతుంది. ఇది బ్యాగ్లో ఉండటం వల్ల రవి దాన్ని చూసి ఉండడు. ఇంకా వారికి ఫోన్ అయితే దొరుకుతుంది కానీ దానికి ఛార్జ్ ఉండదు. దాంతో ఆ కీప్యాడ్ ఫోన్కి ఎలాగైనా ఛార్జ్ చేయాలి అని ఆ ఫోన్ ఛార్జర్ ఆ ప్యాలెస్లో ఉందేమో అందరినీ ఆ ఛార్జర్స్ కోసం వెతకమని చెప్తారు. అలా అందరూ ప్యాలెస్లో అన్ని రూమ్స్ వెతుకుతూ ఉండగా చాలాసేపటికి సుబ్బుకి ఒక రూమ్లో ఆ ఫోన్కి సంబంధించిన ఛార్జర్ దొరుకుతుంది. దాంతో సుబ్బు ఆ ఛార్జర్ తీసుకుని సహానా దగ్గరికి వచ్చేలోపే ఇక్కడే ట్విస్ట్. సహానా టెన్షన్లో ఫోను చేయి జారి కింద పడిపోవడంతో ఆ ఫోన్ కాస్త పగిలిపోతుంది. అది చూసిన సహానా అండ్ మిగతా వారు అందరూ అక్కడ నుండి బయటికి వారికి కనెక్ట్ అయ్యి బయటపడడానికి ఉన్న చివరి హోప్ అయిన ఫోన్ కూడా పగిలిపోవడంతో అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అలా చాలాసేపు అందరూ అక్కడ నుండి ఎలా బయటపడాలా అని ప్యాలెస్ మొత్తం తిరిగి చూస్తూ అప్పటికే ఫుడ్ లేక అందరూ నీరసంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తున్న సుబ్బుకి చాలా కోపం వచ్చి ఆ ప్యాలెస్ నుండి ఎలాగైనా బయటపడాలి అని ఒక కిటికీ దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న ఐరన్ గ్రిల్ విరగ్గొట్టాలి అని వాటిని పట్టుకోగా అప్పటికే రవి వారు పారిపోకుండా ఆ గ్రిల్స్కి కరెంట్ షాక్ పెట్టి ఉండడంతో సుబ్బుకి షాక్ కొట్టి దూరంగా ఎగిరిపడతాడు. అలా ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళిన సుబ్బుకి తన ఫాదర్తో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా అందరూ ఎలాగైనా ఆ ప్యాలెస్ నుండి బయటపడాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే అదే టైంకే ఆ ప్యాలెస్ దగ్గరికి రాజ్ అండ్ సీత ఫోటోషూట్ కోసం వచ్చి ఉంటారు. వారు తమతో పాటు ఈసారి తమ రిసార్ట్లోని ఒక స్టాఫ్ వ్యక్తిని తీసుకొచ్చి తనకి ఒక గెటప్ వేసి ఉంటారు. మరోపక్క ప్యాలెస్లోని అందరూ చాలా కష్టపడి వైష్ణవిని తమ పైన ఎక్కించుకుని బిల్డింగ్ టాప్లో ఉన్న వెంటిలేటర్ కిటికీ ద్వారా బయట ఎవరైనా కనిపిస్తే హెల్ప్ అడగాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అందరి చేతులకి కాళ్ళకి సంఖ్యలతో బంధించి ఉండడంతో వైష్ణవి స్లిప్ అయ్యి అందరూ కింద పడిపోతారు. మరోపక్క రాజ్ అండ్ సీత స్టాఫ్ వ్యక్తితో ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఆ ప్యాలెస్లో ఉన్న అందరూ ఆ ఇంట్లోని ఏ గ్రిల్స్ని కూడా టచ్ చేయకూడదు అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాటికి కరెంట్ షాక్ ఉంది అని. ఇంకా అప్పుడే వారికి ఆ ప్యాలెస్లోని ఒక రూమ్లో ఒక పెద్ద సుత్తి కనిపించడంతో ఆ సుత్తి తీసుకుని తమ సంఖ్యలు కట్ చేయాలి అని ఆ సంఖ్యలు తెగిపోయేలా కొడుతూ ఉంటారు. కానీ
ఎంత కొట్టినా ఆ సంఖ్యలు తెగిపోవు. అయితే అప్పుడే ఆ సుత్తికి ఉన్న ఐరన్ ఊడిపోయి సుబ్బు ఫేస్‌కి తగిలి గాయం అవ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఫేస్‌కి గాయమయ్యి నొప్పితో సుబ్బు చిన్నపిల్లాడిలా తనిక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఏడుస్తాడు. దాంతో అందరూ సుబ్బుని ఓదార్చి మళ్ళీ అదే వెంటిలేటర్ దగ్గరికి సుబ్బుకి ఒక్కడికే సంఖ్యలో ఉండడంతో తనని ఆ వెంటిలేటర్ ద్వారా బయటికి పంపాలని ఫిక్స్ అయ్యి సంజయ్ సుబ్బుని తన భుజాలపై ఎక్కించుకొని చాలా కష్టపడి సుబ్బు ఆ చిన్న వెంటిలేటర్ ద్వారా ఆ ప్యాలెస్ నుండి బయటపడతాడు. దాంతో ప్యాలెస్‌లో ఉన్న అందరూ ఇంక సుబ్బు బయటికి వెళ్ళాడు కాబట్టి మనల్ని కూడా బయటికి తీసుకెళ్తాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వగా, మరోపక్క బయటపడిన సుబ్బు కూడా తను బయటపడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదంతా సీసీటీవీ కెమెరాస్ ద్వారా చూసిన రవి అక్కడికి వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతున్న సుబ్బుని పట్టుకుని దారుణంగా కొట్టి చంపేస్తాడు. మరోపక్క ప్యాలెస్‌లోని వారు బయట జరిగింది తెలియక సుబ్బు మనకి సహాయం చేసేవారిని తీసుకుని ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఫోటో షూట్ చేసుకుని వెళ్ళిన రాజ్ అండ్ సీత ఆ ఫొటోస్ చూస్తూ ఉండగా ప్యాలెస్ ముందు దిగిన ఫొటోస్‌లో వెనుక ఉన్న ప్యాలెస్‌లో అప్పుడు వైష్ణవి వెంటిలేటర్ దాకా ఎక్కి హెల్ప్ కోసం చూస్తున్న తన ఫేస్ కనిపించడంతో రాజు తనని చూసి గుర్తుపట్టి తాము అగ్ని పరీక్ష ఫోటో షూట్ చేస్తున్నప్పుడు తన దగ్గరికి వచ్చింది ఈ అమ్మాయి అని, తనతో పాటు మరో ఇద్దరు ఉండాలి, తన ఫేస్ చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు ఉంది అనిపించి రాజ్ అండ్ సీత మళ్ళీ ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడే ప్యాలెస్ బయట ఉన్న రవి వారిని చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ, మీరు ఇలా నా పర్మిషన్ లేకుండా రాకూడదు అని బెదిరించడంతో రాజ్ అండ్ సీత ప్రాబ్లం ఎందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో ఆ ప్యాలెస్లో ఉన్నవారు ఒక్కొక్కరు విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. మూర్తి గట్టిగా అరుస్తూ నోట్లో నుండి బ్లడ్ రావడంతో స్ట్రో కోల్పోయి పడిపోగా నిర్మల కూడా నీరసంతో స్ట్రో కోల్పోతుంది. మరో పక్క సంజయ్ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా అలా కాసేపటికి నిర్మలకి స్పృహ వచ్చి మూర్తిని చూడగా మూర్తి చనిపోయి ఉండడంతో నిర్మల గట్టిగా అరుస్తుంది. మరో పక్క ఇంకా రాజ్ అండ్ సీత ఆ రిసార్ట్ని వెకేట్ చేసి సిటీకి తిరిగి వెళ్ళిపోతూ ఆ రిసార్ట్లోని స్టాఫ్ వ్యక్తి వారికి క్లోజ్ అయి ఉండడంతో ఆ స్టాఫ్ వ్యక్తి రాజ్ ఫోన్ నెంబర్ రాసి ఇవ్వమని ఒక విజిటింగ్ కార్డ్ బ్యాక్ సైడ్ తిప్పి ఇవ్వగా రాజ్ తన ఫోన్ నెంబర్ రాస్తూ ఆ విజిటింగ్ కార్డు తిప్పి చూడగా అది డాక్టర్ యాంటోనీ విజిటింగ్ కార్డ్ అని తెలుస్తుంది. దాని మీద యాంటోనీ ఫోటో కూడా ఉంటుంది. అది చూసిన రాజ్ షాక్ అవుతాడు. ఎందుకంటే రాత్రి వైష్ణవి కోసం ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు రవి వారితో తన పేరు డాక్టర్ యాంటోనీ అని, అది ఫామ్ హౌస్ కాదు ఒక చిన్న అసైలం అని, ఇందులో మెంటల్లీ డిస్టర్బ్ అయిన వారు ఉంటారు, అందుకే మీరు మళ్ళీ ఇక్కడికి రాకండి అని వార్నింగ్ ఇచ్చింది గుర్తు చేసుకున్న రాజ్ అయితే ఆ వ్యక్తి చెప్పిందంతా అబద్ధమని అర్థమవుతుంది. అయితే ఆ ప్యాలెస్లో ఏదో తప్పు జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి రాజ్ అండ్ సీత మళ్ళీ ఆ ప్యాలెస్ దగ్గరికి బయలుదేరతారు. మరో పక్క ప్యాలెస్లోని సంజయ్ అండ్ అభి తమని కొడుతున్నట్లు హాలజినేషన్ ఫీల్ అయ్యి ఒకరిపై ఒకరు దాడి చేసుకోబోగా వైష్ణవి అండ్ సహానా వారిని అదుపు చేయలేకపోతూ ఉంటారు. ఇంకా నిర్మల తన తలని గోడకు గుద్దుకుంటూ గాయపరుచుకుంటూ ఉంటుంది. అదంతా సీసీటీవీ కెమెరాస్ ద్వారా రవి చూస్తూ అలాగే నిద్రపోతాడు. ఇంకా అప్పుడే రాజ్ అండ్ సీత అక్కడికి చేరుకొని ప్యాలెస్ పక్కనే ఉన్న రూమ్లో రవి ఉండడం చూసిన రాజ్ తనని కొట్టి స్రో కోల్పోగానే తాడుతో తనని చైర్ కట్టేసి రాజ్ అండ్ సీత ప్యాలెస్లోకి వెళ్ళాలి అనుకోగా డోర్ గ్రిల్స్కి కరెంట్ షాక్ ఉందని తెలుసుకుని ఆ ప్యాలెస్ పవర్ మెయిన్ ఫ్యూజ్ ఆఫ్ చేయడంతో ప్యాలెస్ మొత్తం చీకటవుతుంది. అలా రాజ్ అండ్ సీత డోర్స్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి చూడగా ఇక్కడే ట్విస్ట్, ఒక అభి తప్ప మిగతా అందరూ చనిపోయి ఉంటారు. దాంతో రాజ్ అండ్ సీత అక్కడి దృశ్యాలు చూసి షాక్లో ఉండగా అప్పుడే అభి రాజ్ అండ్ సీతలపై కూడా అటాక్ చేసి చంపబోతాడు. సీత అక్కడే ఉన్న కర్రతో అభి తలపై గట్టిగా కొట్టడంతో తనకి తలకి గాయమై సురకొలపై పడిపోతాడు. రాజ్ సీతని అక్కడే ఉండమని చెప్పి తను వెళ్ళి మనకి హెల్ప్ చేయడానికి మనుషుల్ని తీసుకొస్తా అని అలా వెళ్ళి అలా మనుషుల్ని తీసుకొని రాగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే చైర్ కట్టేసిన రవి అక్కడ ఉండడు. ఇంకా సీతని కూడా ఎవరో చంపేసి ఉంటారు. సీత డెడ్ బాడీని చూసిన రాజ్ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉంటే నువ్వు బ్రతికేదానివే అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో అలా రాజ్ జరిగిందంతా పోలీసులకు చెప్పగా పోలీసులు రవి కోసం ఎంత వెతికినా సరే రవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇంకా ఈ కేసులో చివరిగా మిగిలింది వైష్ణవి మాత్రమే. అయితే తను కూడా కోమాలోకి వెళ్ళి ఉంటుంది. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తను కోమాలో నుండి బయటపడితే నిజం తెలిసే ఛాన్స్ ఉంది అని పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఎవరో హాస్పిటల్లో ఉన్న వైష్ణవిని కూడా గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. దాంతో పోలీసులు ఏమీ చేయలేకపోతారు. ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అలా కొన్ని రోజులకే డాక్టర్ యాంటోనీ అండ్ తన భార్య డెడ్ బాడీస్ కూడా కుళ్ళిపోయిన స్థితిలో పోలీసులకి దొరుకుతాయి. అది చూసిన పోలీసులకి డాక్టర్ అండ్ తన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయారేమో అనుకుంటారు. కానీ అసలు నిజం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెక్ చేసిన పోలీసులకి తను చనిపోవడానికి ముందు నెల రోజులు అసలు తను కూడా నిద్రపోలేదు అని తెలుస్తుంది. ఆ డాక్టర్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశాడో అదే ఎక్స్పెరిమెంట్ తనపై కూడా ఎవరో చేసి ఉంటారు. అది రవినే అయి ఉండవచ్చు అనే క్వశ్చన్ మార్క్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. స్టోరీ ప్రజెంట్లో అర్జున్ అలా తన స్టోరీ మొత్తం ప్రొడ్యూసర్కి చెప్పగా స్టోరీ మొత్తం ప్రొడ్యూసర్కి బాగా నచ్చుతుంది. అందుకే అర్జున్తో ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంది, త్వరలోనే మనం ఈ స్టోరీతో మూవీ తీద్దామని చెప్పడంతో అర్జున్ చాలా హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు ప్రొడ్యూసర్ సెల్వరాజ్ న్యూస్ పేపర్ అండ్ టీవీ న్యూస్లో అర్జున్ తనకి మూవీ స్టోరీగా ఏదైతే చెప్పాడో అదే కేసు గురించి న్యూస్ చూసి షాక్ అవుతాడు. ఆ కేసులో ఎవరో ఒక వ్యక్తి యాక్టింగ్ క్యాంప్ పేరుతో కొంతమందిని సీక్రెట్ ప్లేస్లో బంధించాడు అని, కానీ అది యాక్టింగ్ క్యాంప్ కాదు, స్లీప్లెస్ నైట్స్ అనే ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ చేసే ప్లేస్. అక్కడ మనుషులపై కొన్ని కెమికల్స్ ఉపయోగించి ప్రయోగం చేస్తూ ఉంటారు. అయితే రాజు అండ్ సీత అనే కపుల్ అది కనిపెట్టి అక్కడి వారిని కాపాడడానికి వెళ్ళగా ఇదే ప్రాసెస్లో సీత చనిపోతుంది. ఇప్పటిదాకా సీత డెడ్ బాడీ కూడా దొరికి ఉండదు. దాంతో పోలీసులు సీతని రాజే చంపి పారిపోయాడు అనుకుంటారు. కానీ తర్వాత రాజ్ డెడ్ బాడీ కూడా పోలీసులకి దొరకడంతో అయితే తమని కలిసి రాజ్ చెప్పిందంతా నిజమే అని, అయితే అంతమంది చావులకి కారణం మరొకరు ఎవరో ఉన్నారు అని అర్థమవుతుంది. కానీ అది ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాదు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫారెన్ డాక్టర్ అయిన యాంటోనీ తన భార్యతో నేను స్లీప్లెస్ నైట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నా, ఈ రీసెర్చ్ ద్వారా మనుషులు ఎక్కువ రోజులు నిద్రపోకుండా ఉంచగలిగితే వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి అనుకుంటున్నా, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నాకు కొంతమంది మనుషులు కావాలి అని చెప్పగా అది విన్న యాంటోనీ భార్య తనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కరణ్ అని చెప్తుంది. తనకి విషయమంతా చెప్పి తన భర్త యాంటోనీతో కరణ్ని పరిచయం చేస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ కరణ్ ఎవరో కాదు, డైరెక్టర్కి కథ చెప్పిన అదే అర్జున్. కరణ్ యాంటోనీని మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలోనే ఎందుకు చేయాలనుకుంటున్నారని అడగ్గా దానికి యాంటోనీ ఇండియాలో ఉండే అందరూ పెద్ద ఫూల్స్ అని, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు అని నవ్వుతాడు. అది విన్న కరణ్కి మొదట కోపం వస్తుంది. నిజానికి కరణ్ ఒక సైకో లాంటి వ్యక్తి. ఇంకా తన కోరిక ఏంటంటే ఒక థ్రిల్లర్ కథ రాసి ఆ కథతో సినిమా తీయాలి అని ఉంటాడు. ఇంకా యాంటోనీ చెప్పిందంతా విన్న కరణ్ యాంటోనీ ఎక్స్పెరిమెంట్కి హెల్ప్ చేయాలని ఓకే చెప్తాడు. తర్వాత తను ఒక డైరెక్టర్ అని ఆడిషన్స్ పేరుతో సంజయ్ అండ్ ఫ్రెండ్స్ని ఆడిషన్స్లో సెలెక్ట్ చేసినట్లు, వారికి సినిమా యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు ఆ ఫామ్ హౌస్కి రప్పించి యాంటోనీ ఎక్స్పెరిమెంట్ కోసం వారిని అప్పగించి అక్కడ యాంటోనీ వారిపై చేస్తున్న ఎక్స్పెరిమెంట్ చూస్తూ అదంతా ఒక మూవీ స్టోరీగా కథ రాసుకుంటూ ఉంటాడు. అలా ఇదే స్టోరీనే ఆ ప్రొడ్యూసర్కి తన పేరు అర్జున్ అని అబద్ధం చెప్పి ఇక్కడ జరిగిందే స్టోరీగా చెప్పి ఉంటాడు. ఇంకా అలా ఆ ఎక్స్పెరిమెంట్లో అందరూ చనిపోయాక యాంటోనీ ఇండియా గురించి తప్పుగా మాట్లాడాడు అనే కోపంతో కరణ్ యాంటోనీపై కూడా తన ఎక్స్పెరిమెంటే యూజ్ చేసి టార్చర్ చేసి చంపేసి ఉంటాడు. ఇంకా అప్పటికే డాక్టర్ భార్యతో అఫేర్ పెట్టుకుని తనతో ఎంజాయ్ చేసి తనని కూడా చంపేసి ఉంటాడు. అలా ఆ కేసు గురించి మొత్తం తెలుసుకున్న సెల్వరాజ్ మైండ్ బ్లాక్ అయ్యి నిజంగా జరిగిన కథనే కరణ్ తనకి చెప్పాడని అర్థమవుతుంది. ఇప్పుడు కరణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. ఇంకా ప్రొడ్యూసర్కి మొదట అర్థం కాదు ఈ స్టోరీతో మూవీ తీయాలా వద్దా అని, కానీ బాగా ఆలోచించి మూవీ తీయాలని ఫిక్స్ అవుతాడు. మరో పక్క కరణ్ చర్చిలోకి వెళ్ళి కన్ఫెషన్ బాక్స్లో తను చేసిందంతా చెప్తూ అలాగే తన కోసం ఎవరైనా వెతుక్కుంటూ వస్తే మళ్ళీ స్క్రిప్ట్ మొదటి నుండి మొదలు పెడతా అంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.